వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం సర్కిల్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఈక్వేషన్ని డిరైవ్ చేసుకోమంటున్నాం. ది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ డిగ్రీ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 వేర్ a, h, b, g, f, c are real numbers represents a circle. This equation represents a circle if and only if a equal to b and not equal to 0, h equal to 0, g square plus f square minus ac greater than equal to 0. సో ఇక్కడ if and only if means ఇది సర్కిల్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతూ ఉంటే ఇది సర్కిల్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేయాలి అని ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ద్వారా మనము డిరైవ్ చేయబోతున్నాం. ప్రూఫ్. నెసెసరీ కండిషన్. సో నెసెసరీ కండిషన్ అంటే ఫస్ట్ కండిషన్ ఇది తీసుకొని ఇవి ప్రూవ్ చేయాలి. సపోజ్ దట్ equation with the second degree ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to 0 can be taken as equation 1 represents a circle. సో గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ అని తీసుకుందాం. మరి ప్రూవ్ చేయాల్సింది ఏంటి? నౌ we have to prove that a equal to b, ఈ కండిషన్స్ని మనం ప్రూవ్ చేయాలి. a equal to b, h equal to 0, g square ప్లస్ f స్క్వేర్ మైనస్ ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ఈ 3 కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. సిన్స్ ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ ఎ సర్కిల్. సో సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇది అన్నప్పుడు సర్కిల్ యొక్క మెజర్మెంట్స్ మనకి సెంటర్, రేడియస్. ఇట్ రిప్రజెంట్స్ ఎ సర్కిల్ అన్నప్పుడు సర్కిల్ యొక్క మెజర్మెంట్స్ సెంటర్, రేడియస్ ఉండాలి కదా. సో లెట్ దట్ సెంటర్ బి, సిన్స్ 1 represents a circle, then circle have center and radius. సో సర్కిల్ అన్నప్పుడు వెంటనే మనకి ఏమేమి నోటేషన్స్ ఉండాలి? సెంటర్, రేడియస్ ఉండాలి. లెట్ సెంటర్ c equal to alpha comma beta, be the center and r be the radius of the circle 1. సో ఫస్ట్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేసే సర్కిల్ యొక్క సెంటర్ని ఆల్ఫా, బీటా అని, రేడియస్ని ఆర్ అని డినోట్ చేద్దాం. we know that equation of circle with the center ch comma k and radius r is x minus h whole square plus y minus k whole square equal to r square. This is the formula. So center, radius ఎగ్జిస్ట్ అయితే కనుక ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్
y minus k whole square equal to r square. This implies x minus, here center alpha beta. So x minus alpha whole square plus y minus beta whole square equal to r square. This is in the form of a minus b whole square. This is in the form of a minus b whole square. Expand చేద్దాము. x square plus alpha square minus 2x alpha plus y square plus beta square minus 2y beta equal to r square. This implies x square plus y square ఆర్డర్లో రాద్దాము minus 2 alpha x minus 2 beta y plus alpha square plus beta square. ఇటువైపు ఉన్న ఆర్ స్క్వేర్ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ ద సెంటర్ ఆల్ఫా బీటా అండ్ రేడియస్ ఆర్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ యొక్క సర్కిల్ ఇదని తీసుకుంటే, మరి తీసుకున్న ఈ సర్కిల్ యొక్క సెంటర్ని మనము ఆల్ఫా బీటా రేడియస్ ఆర్ అని తీసుకున్నాం. సెంటర్ ఆల్ఫా కామా బీటా విత్ రేడియస్ ఆర్ ఈక్వేషన్ ఈజ్ 2. సో ఈ సర్కిల్కి 2 ఈక్వేషన్స్ ఎగ్జిస్ట్ అయినాయి. ఒకటి ప్రాబ్లంలో ఇచ్చినది, ఇంకొకటి మనము క్యాలిక్యులేట్ చేసింది. సో 1 and 2 రిప్రజెంట్స్ సేమ్ సర్కిల్ ఈక్వేషన్. సిన్స్ 1 and 2 represents same circle. So we can take ratios as equal, అంటే x square ratio, y square ratio, అలా మనము కోషెంట్స్ యొక్క రేషియోస్ని ఈక్వల్ తీసుకుంటాం. ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఏ, సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ కోషెంట్ 1, ఫస్ట్ ఈక్వేషన్లో వై స్క్వేర్ కోషెంట్ బి బై సెకండ్ ఈక్వేషన్లో వై స్క్వేర్ కోషెంట్ 1. ఫస్ట్ ఈక్వేషన్లో మనకి ఎక్స్ కోషెంట్ 2g బై సెకండ్ ఈక్వేషన్లో మైనస్ 2 ఆల్ఫా, వై కోషెంట్ 2f బై మైనస్ 2 బీటా, కాన్స్టెంట్స్ సి బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. సో 1 and 2 రిప్రజెంట్స్ సేమ్ ఈక్వేషన్ అయినప్పుడు కోషెంట్స్ యొక్క రేషియోస్ని తీసుకుంటాము. దిస్ ఇంప్లైస్ a by 1 మీన్స్ a ఈక్వల్ టు b, a ఈక్వల్ టు b. సో ఫస్ట్ కండిషన్ డిరైవ్డ్. సో ఈ 2 వాల్యూస్ని ఈక్వల్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈ 2 వాల్యూస్ని ఈక్వల్ చేసుకున్నాం. a ఈక్వల్ టు 2 క్యాన్సిల్, g by minus alpha. This implies alpha equal to g by minus a, just cross multiplication. Alpha equal to g by minus a. And next ratio equal చేద్దాం. Here also 2 cancel, a equal to f by minus beta. Just a and beta cross multiply చేస్తే beta equal to f by minus a. So alpha equal to minus g by a, beta equal to minus f by a. Alpha beta means center, therefore center equal to alpha beta. This equal to minus g by a comma minus f by a. Now take first one and last one as equal ratios. A equal to c by alpha square plus beta square minus r square. Just one cross multiplication. So alpha square plus beta square minus r square equal to c by a. This implies alpha means minus g by a whole square plus beta means minus f by a whole square minus c by a. ఈ టర్మ్ని ఇటువైపు తీసుకొద్దాం, r స్క్వేర్ని అటువైపు తీసుకెళ్దాం.
దిస్ ఇంప్లైస్ జీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ వల్ల ఇది పాజిటివ్ అయిపోతుంది ప్లస్ ఎఫ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ సి బై ఏ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఎల్సిఎం ఏ స్క్వేర్ తీసుకోండి మా. ఏ స్క్వేర్ ఎల్సిఎం తీసుకుంటే జే స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సో సి బై ఏలో ఏ వన్ టైం క్యాన్సిల్ అయిపోతే ఇంకా ఎల్సిఎం ఏ ఉంటుంది ఏ ఇంటూ సి ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. మరి ఆర్ స్క్వేర్ అనబడే వాల్యూ పాజిటివ్ కదా, స్క్వేర్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్. దిస్ ఇంప్లైస్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ బై ఏ స్క్వేర్. సో దిస్ కెన్ బి టేకెన్ యాజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. రేడియస్ మీన్స్ ఫిక్స్డ్ డిస్టెన్స్ అని చెప్పుకున్నాం. డిస్టెన్స్ ఎప్పుడు పాజిటివ్, ఇంకా మనకి స్క్వేర్ నోటేషన్ ఎప్పుడు పాజిటివ్ కాబట్టి పాజిటివ్ మీన్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 సింబల్ తీసుకుంటాం అనమాట. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇలా మనము నెక్స్ట్ కండిషన్ కూడా డిరైవ్ చేసాం. అండ్ XY కోషియంట్ ఈక్వల్ టు 0. మనకి ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్లో XY కోషియంట్ 2H, మనము సెంటర్ రేడియస్తో డిరైవ్ చేసిన సెకండ్ ఈక్వేషన్లో XY కోషియంట్ 0. సో H ఈక్వల్ టు 0. ఇలా మనము 3 కండిషన్స్ని నెసెసరీ కండిషన్లో ప్రూవ్ చేసాము. therefore A ఈక్వల్ టు B అండ్ H ఈక్వల్ టు 0 అండ్ J స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఆల్సో ఇఫ్ A ఈక్వల్ టు 0, A ఈక్వల్ టు 0 దెన్ B ఈజ్ ఆల్సో 0. A ఈక్వల్ టు 0 B ఈక్వల్ టు 0ని సబ్స్టిట్యూషన్ చేస్తే పుట్ A ఈక్వల్ టు 0 B ఈక్వల్ టు 0 ఇన్ 1. సబ్స్టిట్యూషన్ చేస్తే 0 AX స్క్వేర్ ప్లస్ 2H మీన్స్ H వాల్యూ 0 ప్లస్ BY స్క్వేర్ B వాల్యూ 0 ప్లస్ 2GX ప్లస్ 2FY ప్లస్ C ఈక్వల్ టు 0 మీన్స్ 2GX ప్లస్ 2FY ప్లస్ C ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైన్. సో కాంట్రడిక్షన్. సో ఫస్ట్ ఈక్వేషన్ మనకి సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలి. మనము ఏ వాల్యూ 0 B వాల్యూ 0 తీసుకుంటే అది ఏం రిప్రజెంట్ చేస్తుంది ఫైనల్గా అంటే స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఏ వాల్యూ B వాల్యూ 0 కాకుండా సమ్ అదర్ వాల్యూస్ అయితేనే మనకు అక్కడ ఫస్ట్ ఈక్వేషన్ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇలా మనము A ఈక్వల్ టు B అండ్ A ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, H ఈక్వల్ టు 0, G స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అనే కండిషన్స్ని నెసెసరీ పార్ట్లో డిరైవ్ చేసాం. నెక్స్ట్ పార్ట్ సఫిషియంట్ కండిషన్. కాన్వర్స్లీ సపోజ్ దట్ ఇన్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ AX స్క్వేర్ ప్లస్ 2HXY ప్లస్ BY స్క్వేర్ ప్లస్ 2GX plus 2FY plus C equal to 0. In this equation, A equal to B, H equal to 0, G square plus F square minus AC greater than equal to 0. అని సపోజ్ చేసుకుంటే దెన్ టు ప్రూవ్ దట్ దిస్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఈజ్ ఏ సర్కిల్ అని ప్రూవ్ చేయాలి. పుట్ A ఈక్వల్ టు B అండ్ H ఈక్వల్ టు 0. సో సర్కిల్ అని ప్రూవ్ చేయాల్సిన ప్రాసెస్లో ఈ కండిషన్స్ని మనము యూజ్ చేసుకోవచ్చు. సో పుట్ A ఈక్వల్ టు B అండ్ H ఈక్వల్ టు 0 ఇన్ 1. దిస్ ఇంప్లైస్ AX స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ AY స్క్వేర్ ప్లస్ 2GX ప్లస్ 2FY ప్లస్ C ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం కామన్ ఏమో A ఇంటూ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx బై ఏ. ఈ 2 టర్మ్స్ దగ్గర ఏ ఉంది, సో రిమైనింగ్ టర్మ్స్ దగ్గర ఏ లేదు కాబట్టి బైలో రాసుకోవాలి. ప్లస్ 2f బై ఏ ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు
0. This implies x square plus x terms ఒక చోట రాసుకుందాము ఆర్డర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2g/a ఎక్స్ ప్లస్ నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ 2f/a 2y ప్లస్ c/a ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో 2ab టర్మ్లో ఏ యొక్క స్క్వేర్ వాల్యూ ఉండాలి, బి యొక్క స్క్వేర్ వాల్యూ ఉండాలి. ఉంటే అప్పుడు మనకి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఫుల్ఫిల్గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసుకుంటాం. ఇక్కడ చూడండి 2g/a ఇంటూ ఎక్స్లో ఎక్స్కి స్క్వేర్ ఉంది, ఇంకా g/aకి స్క్వేర్ లేదు కాబట్టి దాన్ని యాడ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. ప్లస్ g/a హోల్ స్క్వేర్ మైనస్ g/a హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఇక్కడ y కాంబినేషన్లో 2f/a ఇంటూ వైలో వైకి స్క్వేర్ ఉంది, ఇంకా f/aకి స్క్వేర్ లేదు కాబట్టి దాన్ని కూడా యాడ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. f/a హోల్ స్క్వేర్ ఇలా యాడ్ చేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకుందాం. ప్లస్ c/a ఈక్వల్ టు 0. Now this is in the form of a square plus 2ab plus b square means a plus b whole square. So x plus g/a whole square minus j square by a square plus ఈ 3 టర్మ్స్ అగైన్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి y ప్లస్ f/a హోల్ స్క్వేర్ మైనస్ f స్క్వేర్ బై ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ న్యూమరేటర్కి డినామినేటర్కి అప్లికేబుల్ కాబట్టి ఇక్కడ జీ స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇక్కడ ఎఫ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ c/a ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ ప్లస్ g/a హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ f/a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు XYలో పర్ఫెక్ట్ హోల్ స్క్వేర్స్ని LHS వైపు ఉంచుకొని రిమైనింగ్ టర్మ్స్ని అటువైపు తీసుకెళ్దాం. జీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ టర్మ్ అటు వెళ్తే ప్లస్ అవుతుంది, ఈ మైనస్ టర్మ్ అటు వెళ్తే ప్లస్, ఈ ప్లస్ టర్మ్ అటువైపు తీసుకెళ్తే మైనస్. టేక్ ఎల్సియం ఏ స్క్వేర్ జే స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఎల్సియం 1 టైం క్యాన్సిల్ అయిపోతే ఇంకా AC ఎక్స్ ప్లస్ g/a హోల్ స్క్వేర్ ప్లస్ y ప్లస్ f/a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ AC బై ఏ స్క్వేర్ అనే ఫామ్కి మన యొక్క ఫస్ట్ ఈక్వేషన్ని కన్వర్షన్ చేసుకుంటూ వచ్చాము. మరి మనం ఫస్ట్ ఈక్వేషన్ని సర్కిల్గా ప్రూవ్ చేయాలి అంటే టు ప్రూవ్ దట్ యాజ్ the equation of circle one can be changed as in the form of x minus h whole square plus y minus k whole square equal to r square. సో ఫస్ట్ ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పాలి అంటే మన యొక్క సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫామ్లోకి ఫస్ట్ ఈక్వేషన్ని చేంజ్ చేయగలిగితే మనకి అది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పొచ్చు. సో అందుకోసం మనకి ఫస్ట్ ఈక్వేషన్లో ఏ ఈక్వల్ టు బి హెచ్ ఈక్వల్ టు 0ని అప్లై చేస్తూ ఇలా మనము చేంజ్ చేసాము. సో మన ఫస్ట్ ఈక్వేషన్ని చేంజ్ చేసే ఈ ప్రాసెస్లో మరి ఎక్స్ యొక్క హోల్ స్క్వేర్స్లో ఇక్కడ మనకి ప్లస్ ఫామ్ వచ్చింది, ఇక్కడ సైన్ మైనస్ ఉండాలి కదా. సో చేంజ్ చేద్దాం. ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ g/a అగైన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా హోల్ స్క్వేర్ ప్లస్ వై బ్రాకెట్లో కూడా మనకి ప్లస్ నోటేషన్ వచ్చింది, కానీ సర్కిల్ ఈక్వేషన్లో మైనస్తో ఉండాలి కాబట్టి వై మైనస్ ఆఫ్ మైనస్ f/a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు దిస్ వాల్యూ ఇస్ ద ఆర్ స్క్వేర్. సో స్క్వేర్ మీన్స్ ఇక్కడ మనకి స్క్వేర్ నోటేషన్ రాదు కాబట్టి రూట్ అప్లై చేసి హోల్ స్క్వేర్ తీసుకుందాం. స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ AC బై ఏ స్క్వేర్ ఫామ్ అవుతుంది. సో దిస్ స్టెప్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్.
దిస్ ఈజ్ in the form of x minus h whole square plus y minus k whole square equal to r square. Therefore, equation 1 represents a circle. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి హెచ్ మైనస్ జీ బై ఏ, కే మైనస్ ఎఫ్ బై ఏ, సెంటర్ హెచ్ కమా కే, దిస్ ఈక్వల్ టు మైనస్ జీ బై ఏ కమా మైనస్ ఎఫ్ బై ఏ. సో ఫస్ట్ పార్ట్లో మనము ఆల్ఫా కమా బీటా తీసుకున్న వాల్యూస్ ఇవే ఫామ్ అయినాయి. అండ్ రేడియస్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ ఏసీ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏ. ఇలా మనము ఫస్ట్ పార్ట్లో తీసుకున్న వాల్యూస్ ఇక్కడ కూడా సెంటర్ రేడియస్గా ఎగ్జిస్ట్ అయినాయి. దిస్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ యాజ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.